ఇక్కడ పొట్టేలు తీసుకొచ్చి ఆ యెహోవా సన్నిధి యందు ప్రాయశ్చిత్తం అంటే బలి చేసేయాలి. అలా బలి చేస్తే అతడు చేసిన పాపం పోతుంది. అంటే ఒక ఆడపిల్ల మానాన్ని ఒక పొట్టేలు బలితో పోల్చినట్టు లేదా మేడం? ఇక్కడ స్పష్టంగా ఉంది కదా. అంటే ఒక ఆడపిల్ల మానాన్ని ఒక పొట్టేలు బలితో పోల్చినట్టు లేదా మేడం? ఇక్కడ స్పష్టంగా ఉంది కదా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు మీ మధ్యలో రావడానికి ఒక ముఖ్య గల కారణం ఉంది. అదేమని ఆల్రెడీ మీరు వీడియో చూసి ఉన్నారు. మన మతోన్మాది ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు ఏం చేస్తున్నారంటే, యూట్యూబ్లో ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడేటప్పుడు ఆడపిల్ల మానాన్ని పొట్టేళ్లతో పోల్చడం ఇది ఎంతవరకు సరి అయినదని ఇలా మాట్లాడుతున్నారు. అయితే వీళ్ళు సరిగా బైబిల్ని చదవకుండా, బైబిల్ విషయాన్ని సరిగా తెలుసుకోకుండా, ఎప్పుడు చూసినా బైబిల్ గురించి అనేక రకాలుగా బైబిల్ని సమాజంలో చెడుగా చిత్రీకరించాలన్న ఒకే ఒక ఉద్దేశంతో బైబిల్ గురించి వాక్యాన్ని వక్రీకరించి మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళకందరికీ బుద్ధి చెప్పాల్సినటువంటి ఒక అవసరత ఎంతైనా మన మీద ఉంది. కాబట్టి ఈరోజు ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అనేక మంది మతోన్మాదులు మా ఛానల్కి, మా వీడియోలకి రిపోర్ట్లు కొడుతూనే ఉన్నారు. మీరు కానీ లైక్ చేసి కమెంట్ కానీ చేసినట్లయితే ఈ యొక్క వీడియో అనేక మందికి ప్రమోట్ అవుద్ది. ఓకే, మనము ఈరోజు బైబిల్లో ఉండే విషయం ఏంది, బైబిల్లో దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందని చూద్దాము. తర్వాత సనాతన ధర్మంలో ఉండేటువంటి ఒక నీచమైన ఆచారాన్ని గురించి ఈరోజు మనము ప్రవీణ్ని ప్రశ్నిద్దాం. ఈ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఏం చేస్తున్నాడంటే, లేవియాకాండము 19వ అధ్యాయము 20 నుండి 22 వాక్యాలు తీసుకొని, ఒక్కనికి ప్రదానము చేయబడిన దాసి వెల ఇచ్చి విమోచింపబడకుండానేమి, ఊరక విడపింపబడకుండానేమి, ఒకడు దానితో శయనించి వీర్యస్ఖలనము చేసిన ఎడల వారిని శిక్షింపవలెను. అది విడిపింపబడలేదు గనక వారికి మరణ శిక్ష విధింపకూడదు. 21లో అతడు అపరాధ పరిహారార్థ బలిని అనగా అపరాధ పరిహారార్థ బలియగు పొట్టేలును ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిని తీసుకొని రావలెను. 22లో అప్పుడు యాజకుడు అతడు చేసిన పాపమును బట్టి పాప పరిహారార్థ బలియగు పొట్టేలు వలన యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. దీని వలన అతడు చేసిన పాపము విషయమై అతనికి క్షమాపణ కలుగును. చూడండి, వాక్యంలో ఇలానే ఉంది. అయితే ఈ యొక్క వాక్యాన్ని మనం తెలుసుకునేటప్పుడు కొద్దిగా బ్యాక్గ్రౌండ్ కానీ చెక్ చేయాలా. చూడండి, ఈ యొక్క విషయం ఎక్కడుందంటే లేవియాకాండంలో ఉంది. లేవియాకాండం అనేది ఇశ్రాయేలీలకు ఇయ్యబడిన ఒక ధర్మశాస్త్రం అయి ఉంది. అంటే బుక్ ఆఫ్ లా అని కానీ అంటారు ఈ యొక్క పుస్తకాన్ని. ఇక్కడ చూసేటప్పుడు ఇక్కడ తప్పు చేసిన వాళ్ళకి ఇటువంటి శిక్ష ఉంటుంది. వాళ్ళు ఒకవేళ తప్పు చేసినటువంటి ప్రతి ఒక్కరు మారు మనస్సుగాని పొందుకొని పశ్చాత్తాపపడి దేవుణ్ణి క్షమాపణ అడిగేటప్పుడు మీరు ఇటువంటి పనులు చేయాలా, క్షమాపణ ఎలా మీరు పొందుకోవాలని కానీ ఇక్కడ రాయబడి ఉంది. దాన్ని ముఖ్యంగా గమనించాలా. ఈ విషయాన్ని మన ప్రవీణ్ మిస్ అయినట్టుండో. అప్పటి కాలంలో యజమానులు బానిసల మీద ఘోరంగా కఠినంగా వ్యవహరించేవారు. అటువంటి సందర్భంలో బానిసలుగా ఉండేటువంటి వారిని ఎలా నడపాలా, బానిసలతో ఎలా ఉండాలనేసి కానీ దేవుడు ఒక ప్రమాణాన్ని వీళ్ళకి ఇచ్చి ఉన్నారు. అదే రీతిగా ఇక్కడ చూసేటప్పుడు చూడండి, ఇక్కడ దేవుడు ఏం చేస్తుందంటే తప్పు చేసిన వాడిని శిక్షించాలి. క్లియర్ గా చెప్పుండు ఏమనంటే తప్పు చేసిన వాతన్ని మీరు శిక్షించాలి. తర్వాత చూసేటప్పుడు ఆ వ్యక్తిని ఇలా ఎవరైతే బానిసతో అంటే విమోచింపబడకుండానేమి ఒక స్త్రీతో వ్యభిచారం చేసి వీర్యస్ఖలనం కానీ చేసినట్టుంటే అతన్ని శిక్షించాలా, అయితే మరణ శిక్ష విధించకూడదు అని చెప్పుండు. ఎందుకు ఇలా రాయబడిందని మనం కానీ చూసేటప్పుడు చూడండి, ఈ మరణ శిక్ష విధింపకూడదు అంటే ఒకవేళ అతను ఏమైనా కానీ మారు మనసు పొంది పశ్చాత్తాపపడి నేను ఇటువంటి పని చేసినందుకు అతను ఏమైనా దుఃఖపడి దేవుడి దగ్గర క్షమాపణ అడిగితే ఆ క్షమాపణ ఎలా పొందుకోవాలని కానీ దేవుడు అక్కడ రాసి ఉన్నారు. 21వ వాక్యంలో ఏమని రాయబడిందంటే, ఒక పొట్టేలుని తీసుకొని వచ్చి దేవుని దగ్గర దాన్ని బలి అర్పిస్తే మీ యొక్క పాపాన్ని క్షమిస్తానని దేవుడు ఇక్కడ యెహోవా సన్నిధిని తీసుకొని రావాలా, అప్పుడు మీకు క్షమాపణ దొరుకుద్ది అనేసి ఇక్కడ రాయబడి ఉంది. తప్పు చేసిన ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధానానికి వచ్చి బలి అర్పించేవాళ్ళు. మొదటిగా మనము బలిల గురించి తెలుసుకోవాలా. ఈ యొక్క గ్రంథాన్ని చదివేటప్పుడు బలి ఎందుకు ఇస్తారో, అది ఎలా ఇస్తారో అని చూసేటప్పుడు మనకి ఇంకా క్లియర్గా అర్థమవుద్ది. చూడండి,
ఎవరైనా దేవుని ఆజ్ఞలను అతిక్రమించిన లేదా తన సహోదరునికి అన్యాయము చేసినా అతడు అపరాధిగా పరిగణించబడేవాడు. చూడండి, ఎవరైనా సరే దేవునికి విరోధంగా కార్యాలు చేసినా, దేవుని యొక్క మాటల్ని వ్యతిరేకించినా, దేవునికి విరుద్ధమైన పనులు చేసినా గానీ వాళ్ళు అపరాధులుగా ఎంచబడతారు. వాళ్ళు ఏం చేయాలంటే మొదట అతడు చేసిన నష్టాన్ని తిరిగి చెల్లించాల. అంటే అతను చేసినటువంటి పాపాన్ని ఎవరికైనా నష్టం కలిగిస్తే దాన్ని చెల్లించేయాల. దానితో పాటు 5వ వంతు అంటే 20% అదనంగా ఇవ్వాలి. ఇది న్యాయమాట. మూడవదిగా చూసేటప్పుడు తర్వాత అతడు ఒక నిర్దోషమైన దున్నపోతునో లేక గొర్రెనో లేకపోతే పొట్టేలునో యాజకుని దగ్గరకు తీసుకొని రావాలా. ఇది అపరాధ పరిహారార్థ బలిగా సమర్పించబడుతుంది. 4వదిగా కానీ చూసేటప్పుడు యాజకుడు ఆ జంతువును బలిగా సమర్పిస్తాడు. రక్తాన్ని బలిపీఠం మీద చల్లి దేవుని ముందు క్షమాపణ కొరకై ప్రార్థిస్తాడు. అతన్ని క్షమించే దాని కొరకై యాజకుడు ముందుగా ఉండి ప్రార్థిస్తుడు. దేవుడు ఆ ఒక్క బలిని అంగీకరిస్తే ఇతని యొక్క పాపాలు క్షమింపబడతాయి. ఈ బలి ద్వారా ఆ వ్యక్తికి దేవుని క్షమాపణ లభిస్తుంది. తర్వాత దేవునితో మరియు మనుషులతో అతను శాంతిగా జీవించవచ్చు, సమాధానంగా అతను జీవించవచ్చు. కొత్త నిబంధనలో కానీ చూసేటప్పుడు యేసు ప్రభువారే మనందరి పాపాల నిమిత్తమై ఆయన బలి అయి ఉండు. యేసు ప్రభు ద్వారా మన పాపములు పూర్తిగా క్షమింపబడ్డవి. అయితే మనం ఏం చేయాలంటే మన యొక్క పాపాలను ఒప్పుకొని దేవుని దగ్గర క్షమాపణ పొంది మారు మనస్సు కానీ పొందినట్లయితే దేవుడు మన పాపాలను అన్నిటినీ క్షమిస్తాడు. ఎక్స్ క్రిస్టియన్ అని చెప్పుకొని తిరుగుతున్నటువంటి ప్రవీణ్ యొక్క పాపాలని కానీ దేవుడు క్షమించేవాడయ్యాడు. ప్రవీణ్, నీకు సమాధానం దొరికింది బైబిల్లో నుంచి అని నేను అనుకుంటాను. అయితే ఇప్పుడు సనాతన ధర్మంలో ఒక నీచమైన ఆచారం ఉంది, దానికి నువ్వు సమాధానం చెప్పాలా. చూడండి, చూసేటప్పుడు మత్స్య మహాపురాణము 1వ భాగము 48వ అధ్యాయము పేజీ నంబర్ 323, 24 శ్లోకాలు 60 నుండి 78 వరకు. రచన తెలుగు అనువాదం డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య. ఈ యొక్క బుక్ ప్రచురణ వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానము, ముద్రణ 2021. ఇక్కడ చూసేటప్పుడు చూడండి, అప్పుడు దానవ శ్రేష్ఠుడైన బలి పుత్రుల కొరకై వరం కోరుకున్నాడు. మహాభాగా, నా భార్య యందు సంతానం కొరకై ధర్మార్థ తత్వజ్ఞులైను కలిగించు. బలి వచ్చి ఏం చేస్తుండంటే దీర్ఘత ముని దగ్గరికి వెళ్ళి నాకు పుత్రులు కావాలా, నాకు సహాయం చెయ్యి అనేసి అడగతా ఉండో, నా భార్యలకు సంతానం కలిగించు అనేసి అడగతా ఉండో. అలా బలి చెప్పగా దేవర్షి సరే అట్లే అగుగాక అన్నాడు. తన భార్య సుదేష్ణను రాజు అతని వద్దకు పంపాడు. అతడు గ్రుడ్డివాడు వృద్ధుడని గ్రహించి ఆమె అతడి చెంతకు పోలేదు. చూడండి, బలి భార్యని ఈ యొక్క ముసలివాడు గుడ్డివాడు అయినటువంటి దీర్ఘత ముని దగ్గరికి బలి పంపిస్తాడు. పంపిస్తే ఆమె వెళ్ళి ఏం చేస్తుందంటే వీడు ముసలివాడు గుడ్డివాడు వీడి దగ్గరికి నేను పోనని చెప్పి ఆమె పోలేదు. ఆమె పోకుండా దాది కూతురగు ఒక శూద్ర వనితను ఆమె అతని చెంతకు పంపింది. ఆ శూద్ర స్త్రీ యందు ఆ ధర్మాత్ముడైన ముని కాక్షివంతుడు మున్నగు శూద్రులను కలిగించాడు. ఆ కాక్షి వనాదులను చూచి రాజు దీర్ఘత మునితో ఇలా అన్నాడు. చూడండి, ఇలా ఆమె వెళ్ళకుండా ఆమె కింద పనిచేసేటువంటి దాది కూతురుని అంటే శూద్ర వనితను పంపిస్తే ఆమెకి గాని పిల్లల్ని కలిగించిండంట. తర్వాత ఏమవుద్దంటే ఈ యొక్క బలి వచ్చి ఆ ఋషి దగ్గర మాట్లాడుతూ ఇలా అంటున్నాడు, ఋషి ధర్మ ప్రవీణులు ఈశ్వరులు బ్రహ్మవాదులు నగువారు తన వారేనా అని దీర్ఘత మునిని అడిగాడు. అందుకు ముని కాదు, వారు నా కుమారులు అన్నాడు. చూడండి, ఈ యొక్క దాదికి పుట్టిన బిడ్డలు నా వారేనా అని అడిగినప్పుడు నీ వారు కాదు నా వారు అంటుండవు. అప్పుడు చెప్తా ఉండు ఒక స్టోరీ, అసురోత్తమ వీరు శూద్ర యోనిలో జన్మించారు, నీ క్షేత్రంలో జన్మించలేదు. అంధుడను వృద్ధుడనే నన్ను తెలుసుకొని రాణి సుదేష్ణ నా మీద అగౌరవంతో శూద్రయగు దాత్రయ్యను నా వద్దకు పంపింది. చూడండి, నేను ముసలివాడిని గుడ్డివాడినని నీ భార్య రాకుండా పనిచేసేటువంటి ఆ దాది కూతురుని పంపించింది. పిదప ఇలా వచ్చి ఆ భార్య గురించి కంప్లైంట్ మొగుడు దగ్గర చెప్తా ఉండవు. ఇదంతా విన్నటువంటి బలి ఏం చేస్తున్నాను చూడండి. పిదప ఆ బలి ఆ ఋషి శ్రేష్ఠుణ్ణి ప్రసన్నుని గావించాడు.
దానవుడగు బలి తన భార్య సుదేష్ణను తర్చించాడు. అంటే ఆమెను బాగా ఊసి కొట్టి ఏమో ఒకటి చేసి మళ్ళీ ఈ గుడ్డివాడు ముష్లివాడు అయినటువంటి దీర్ఘత మహర్షి దగ్గరికి మళ్ళా పంపించినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే మరలా ఆమెను అలంకరించి ఋషి చెంతకు పంపాడు. అలా వచ్చిన దేవిని దీర్ఘతముడు ఉప్పు కలిపిన పెరుగుతోనూ తేనెతోనూ నా శరీరం నిండా పూసి జిగుప్స లేకుండా పాద తలమస్తకం నాకు, అప్పుడు నీకు కోరుకున్న పుత్రులు జన్మిస్తారు అని చెప్పాడు. చూడండి, ఇలా బలి భార్య సుదేష్ణ వచ్చి ఈ గుడ్డివాడు ముస్లివాడు అయినటువంటి దీర్ఘతమ ముని దగ్గరికి వస్తానే ఇతను ఏం చేస్తాడంటే ఉప్పు పెరుగు తేనెని నా ఒళ్ళంతా పూసి నువ్వు వచ్చి సిగ్గుపడకుండా మొత్తం నా ఒళ్ళంతా నాకు అని చెప్తుండు. ఇది నీచంగా లేదా? ఏం ప్రవీణు, ఇది బాగుందా నీకు? ఆ పిల్లలు లేకపోతే ఒక ఋషి దగ్గరికి పంపించి పిల్లలు కనడం సనాతన ధర్మం. నువ్వే చెప్పాలా దీనికి సమాధానం? బైబిల్లో ఉండే విషయాన్ని వక్రీకరిస్తావే, దీని గురించి గానీ నువ్వు సమాధానం చెప్పాలా. తర్వాత చూసేటప్పుడు అప్పుడు ఆ దేవి అతడు చెప్పినట్లే అంతా చేసింది. అంటే ఒళ్ళంతా తేనె పెరుగు అంతా పూసి నాకింది. లేకపోతే ఇంటికి పోతే మొగుడు బలి బాగా దంచుతుడని భయపడి ఆమె ఏం చేసిందంటే ఈ ముని దగ్గర చెప్పినంతా చేసింది. కానీ ఆపాన స్థానం వద్ద మాత్రం అలా చేయకుండా వదిలేసింది. చూడండి, ఆయన చెప్పింది అంతా చేసిందంట. అయితే దీన్ని కానీ వివరించే కానీ నాకు అసహ్యంగా ఉంది. కొన్ని స్థలాలు మాత్రం నాకు లేదంట. అప్పుడేం జరుగుతా ఉందంటే అప్పుడు అతడు ఆమెతో దేవి ఆపానం వదిలేశావు కానా, ఆపానం స్థానం లేని జ్యేష్ఠ సుతుని నీవు కంటావు అన్నాడు. అంటే నువ్వు దేన్నైతే నాకు లేదో అది లేకుండా ఉండేటువంటి కొడుకు నీకు పుడతాడు అని చెప్పి, అంటే ఈ ఋషులు ఒళ్ళంతా నాకి ఏదైతే నాకు లేదో అటువంటి కొడుకులు పుడతారా? అసలు ఈ నాకడం అంతా ఏందండి ప్రవీణ్, నీకు అర్థమవుతా ఉందా? తర్వాత చూసేటప్పుడు మహాబాగా ఇట్టి పుత్రుని నాకు ఇవ్వడం తగదు, యథాశక్తి నిన్ను సంతసింపజేశాను కానా ప్రభు, నన్ను అనుగ్రహించు. శుభే, నీ అపచారం వల్ల ఇది ఇట్లే అవుతుంది, కానీ మరొక విధంగా కాదు. ఆపాన స్థానం లేనివాడైనా నీకు కలిగే పుత్రుడు యోగ్యుడే అవుతాడు. అలా పుట్టిన బిడ్డ నీకు యోగ్యుడే అవుతాడు, భయపడవద్దు అని చెప్తాడు. తదుపరి మళ్ళా ఒకసారి ఏం చేసిందంటే తదుపరి ఆమె అంగాలు కుక్షి సృష్టించి దీర్ఘతముడు ఇలా అన్నాడు, శుచియగు చిరునవ్వు గల దేవి, నీవు మొదట నా అంగమందలి పెరుగు తింటివి గావున అంగాలన్నీ నాకావుగాన నీకు నీ గర్భంలో పున్నమి నాటు చంద్రునిలాగా దేవపుత్రత్యులైన 5 కుమారులు కలుగుతారు. వారు తేజోవంతులు, సద్వర్తునులు, యాగకర్తలు, ధార్మికులు కాగలరు. పిదప సుదేష్ణ యొక్క అంగము నుండి అంగుడనే జ్యేష్ఠ కుమారుడు కలిగాడు. అట్లే వంగుడు, కళింగుడు, పుండ్రుడు, సుహ్యుడు అన్నవారు కూడా జన్మించారు. చూడండి, ఈ యొక్క మునిని ఉప్పు తేనె పెరుగంతా వేసి నాకతాని అదే రీతిగా ఈ ముని దగ్గర నుంచి ముని ద్వారా ఈ యొక్క సుదేష్ణకు బిడ్డలు కలిగారంట. ఇదేనా సనాతన ధర్మం? రోజు వచ్చి సోషల్ మీడియాలో బైబిల్ని దూషించే మిత్రులారా, హైందవ సహోదరులారా, మీరందరూ ఆలోచించండి. ఇదేనా సనాతన ధర్మం? మిమ్మల్ని ఏదో దూషించాలని మేము మాట్లాడటం లేదు. మీ యొక్క గ్రంథాల్లో రాయబడినటువంటి విషయాన్ని మేము మాట్లాడి మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉండం. దీనికి మీరు సమాధానం చెప్పాలా. ఈ వీడియో కేవలం మతోన్మాది ఎక్స్ క్రిస్టియన్ అని చెప్పుకొని తిరుగుతున్నటువంటి ప్రవీణ్కి మాత్రమే వర్తిస్తుంది. ప్రవీణ్, దీనికి మాత్రం నువ్వు సమాధానం చెప్పాలా. బైబిల్ గురించి ఇలా మాట్లాడుతున్నావు కదా, ఈ యొక్క గ్రంథాల గురించి కానీ నువ్వు సమాధానం చెప్పు. ఇప్పుడు దాకా ఈ యొక్క వీడియోని వీక్షించిన ప్రతి ఒక్కరికి ప్రభు పేట వందనాలు. ఈ వీడియో గురించి మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తెలపాలంటే కమెంట్ ద్వారా తెలపండి. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క లైక్ కమెంట్ ద్వారా ఈ యొక్క వీడియో అనేక మందికి బూస్ట్ అవుద్ది. కాబట్టి మీరు లైక్ చేయండి. అనేక మంది మతోన్మాదులు మన ఛానల్కి మన వీడియోకి రిపోర్ట్లు కొడుతూనే ఉన్నారు. మీ లైక్ చేయడం ద్వారా అనేక మందికి ఈ వీడియో రికమెండ్ అవుద్ది. ఇంకొక వీడియో ద్వారా మళ్ళీ మీట్ అవుదాం. అప్పుడు దాకా దేవుడు మిమ్మల్ని కాపాడును గాక. ఆమేన్. సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు అనేటువంటి ఈ 3 బుక్ కావాల్సినటువంటి వారు స్క్రీన్ పైన కనపడేటువంటి నంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి మీ యొక్క అడ్రస్ని విత్ పిన్ కోడ్ సమేతంగా వాట్సాప్ కానీ చేసినట్లయితే మీరు ఈ 3 బుక్కుల్ని పొందుకోవచ్చు. ఇటువంటి బుక్కులు మీరు కానీ తీసుకొని చదివేటప్పుడు అనేకమైన సత్యాలని మీరు తెలుసుకుంటారు. మతోన్మాదుల దగ్గర మీరు మాట్లాడేటప్పుడు ఎంతో మీకు సహాయపడతాయి. ఇప్పుడు